హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ముచ్చట నిన్న బోనాల సందర్భంగా మా ఇంటి దగ్గర ఉన్న శ్రీ మహాంకాళి దేవాలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత పక్కనే పలహారం బండి జరుగుతుందని చెప్పి చూడడానికి వెళ్ళాము. ఇక్కడ ఒక సైడ్ ఏమో అమ్మవారిని ఊరేగిస్తున్నారు, మరొక సైడ్ ఏమో డీజేతోని అందరూ డ్యాన్సులు చేస్తున్నారనమాట. వీళ్ళ డెకరేషన్ అన్నీ బాగున్నాయి. సో ముందుకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పి కాస్త ముందుకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. పలహారం బండి ఇంకాస్త ముందుకు వెళ్ళి చూసామన్నమాట. అక్కడ అమ్మవారి వేషధారణ వేసుకొని చాలామంది నృత్యాలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ డప్పు వాయిద్యాలు చేస్తుంటే అక్కడ వేషధార వేసుకున్న అందరూ డ్యాన్సులు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం కట్టారనమాట. కానీ అంత వాళ్ళు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారంటే గ్రేట్. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది అంటే మధ్యలో బ్లూ కలర్ వేషధారణ వేసుకుని ఆయన ఉన్నాడు కదా, ఆయనకి ఒకటే కాలు ఉంది. ఇంకొకటి ఏంటి అంటే అతనిది ప్లాస్టిక్ లెగ్ అనమాట. సో అట్లా ఉన్నా కూడా అతను కాన్ఫిడెన్స్ వదులుకోకుండా చాలా బాగా డ్యాన్స్ చేశాడనమాట. ఎక్కడా లేదు. ఇక్కడ మన పోతురాజు గారిని చూస్తే అక్కడ అందరూ పక్కన భయపడి పారిపోతున్నారు. ఇంకా ఇక్కడ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా పాటలు పాడుతూ జనాలని చాలా బాగా ఎంటర్టైన్ చేశారనమాట. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాన్నలు వాళ్ళ కూతుర్ని భుజాలపైన ఎక్కించుకొని మొత్తం అక్కడ జరిగేదంతా చూపిస్తున్నారనమాట. వాళ్ళకి చిన్నపిల్లలు కదా, కనిపించరు కదా. మనము చిన్న ఉన్నప్పుడు మన నాన్న వాళ్ళు కూడా మనల్ని భుజాలపైన ఎక్కించుకొని ఇలా చూపించుంటారు. రియలీ వి మిస్ దోస్ డేస్. అండ్ ఇది ఈరోజు ముచ్చట. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.